జానకి ప్రాణాలతో ఉన్నంత వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఇప్పుడు తన వల్ల నీకు ఇబ్బంది అన్నప్పుడు చాలా బాధగా ఉంది. ఏం చేయమంటావు వరుణ్? మన ఇంట్లో ఎంతో మంది ఉన్నాం, కానీ జానకికి నేనే నచ్చినట్టున్నాను. అందుకనే నాలో ప్రవేశించింది. పర్వాలేదు, ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళాలనుకుంటుందో అప్పుడే వెళ్ళనివ్వు. అంతవరకు తన కోసం నేను ఏదైనా భరిస్తాను. కానీ నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకోకూడదు. నాకు అదే ముఖ్యం. నేను దేవిని కాను, జానకిని. ఇల్లు వదిలిపెట్టి పారిపోయిన ఆ దేవి నా పేరు చెప్పుకుని ఎందుకు ఇంట్లోకి వచ్చింది? నేను తన ఒంట్లో ఉన్నట్టుగా నాటకం ఆడి తను ఏం చేయాలనుకుంటోంది? ఎవరది? నేనే దేవి. నేను దేవిని కాను, జానకిని. సరే జానకి, నువ్వు పడుకో. నీకు తోడుగా నేను ఇక్కడే పడుకుంటాను. ఎందుకు జానకి కొట్టావు? నేను జానకిని కాను, దేవిని. నీకెంత పొగరుంటే జానక్ గదిలో పడుకుంటానంటావు? అది కాదు, నేను పడుకుంటానన్నది ఆత్మ భయపడి ఇంట్లోంచి పారిపోతుందని అన్నాను. ఎందుకు దేవి కొట్టావు? నేను దేవిని కాను, జానకిని. ఇది నా ఇల్లురా. నన్నే ఈ ఇంట్లోంచి తరవాలని అనుకుంటున్నావా? లేదు జానకి, ఆ తెక్కది దేవి ఉంది చూసావు, దాన్ని సముదాయించడానికి అలా అన్నాను. నేను తిక్కదన్నా? ఆ జానకి ఆత్మతో గొడవ ఎందుకని అలా అన్నాను దేవి. నన్ను ఆత్మనంటావా? నేను ఆత్మనా? నేను ఆత్మనా? నేను ఆత్మనా? ఆత్మనా? నేను ఆత్మనా? ఆత్మనా? చెప్పు. అయ్యో, జానకని మాట్లాడుతుంటే దేవి వచ్చి కొడుతోంది, దేవి అని మాట్లాడుతుంటే జానకి వచ్చి కొడుతోంది. నువ్వు జానకో దేవివో తెలిసేంత వరకు నీ రూమ్ పక్కకే నేను రాను. ఇకెప్పుడు ఇటు రావద్దు. అయ్యో, అమ్మయ్యా, నేను పడుకున్నట్టుగానే ఉంది. అయ్యో, అమ్మయ్యా, వాళ్ళ కంట పడలేదా? రే మూర్తి, నానా, ఆ గంగా విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అడ్డు తప్పించాలి. ఏంట్రా గున్న ఏనుగు ఏదో మేస్తోంది? ఈయనేంటి మళ్ళీ వచ్చాడు? ఏమయ్యా ఈశ్వర్, నువ్వు వచ్చేసావా? బావ నిన్ను లోపలికి ఎలా రానిచ్చాడు? దేవి ఇంట్లోకి వస్తే నేను వచ్చేస్తానుగా.
దేవి కూడా వచ్చిందా? అవునండి, దేవి మాత్రమే రాలేదు, తనతో పాటు ఇంకొకరిని కూడా కలుపుకు తీసుకొచ్చింది. కలుపుకొని తీసుకొచ్చిందా? అదెవరు? జానకి ఆత్మ.